డిపార్ట్మెంట్స్లో కూడా డిఎంకే మనుషులు, ఏఐడిఎంకే మనుషులు, వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి క్లియర్గా పక్కాగా ఉంటారు. అక్కడ ఏ మాత్రం జెన్యూనిటీ లేదు. 60 ఏళ్ళు అయ్యేటప్పటికి వర్చువల్గా డివిజన్ అయిపోయారనమాట అధికారులు. అందులో 5 ఏళ్ళకోసారి మారుతూ ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల వీళ్ళు డిఎంకే లవర్స్ అయిన పోలీసుల్ని ఇంకా రన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు పెట్టిన కేసు పనికి మాలిన కేసు. 9 సెక్షన్స్ తీసుకొచ్చారు. అందులో ఒకటి గొడవలు, జనాల మధ్యన గొడవలు సృష్టించడం. దాంట్లో జనాల మధ్యన ఏం గొడవలు సృష్టించబడతాయి? అసలు వాడాల్సిందేంటి? అసలు పదం అస్సలు వాళ్ళవి అసభ్యత, బహిరంగంగా మహిళని కించపరచడం, మహిళ శీలాన్ని శంకించడం. కంప్లైంట్ మహిళా నాయకులతోనే పెట్టించారు కానీ ఆ పదం రాయడానికి సిగ్గుపడ్డట్టున్నారు వీళ్ళు. ఆ పదాలు రాస్తే కోర్టు కూడా బెయిలిచ్చేది కాదు. అవి రాయకుండా ఈ నీళ్లకు సంబంధించి ఇట్లాగా జరిగిందని రాయడం వల్ల వెంటనే బెయిల్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటటువంటి ప్రతిపక్ష హక్కు అది. అంతేగాని వ్యక్తిత్వ హననం అనేటువంటిది హక్కు ఉండదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది కూడా మహిళని కించపరచడం అన్నటువంటిది. అక్కడ అది గనక కరెక్ట్గా హైకోర్టులో ప్రొజెక్ట్ చేసి ఉంటే నిన్న ఇష్యూ వేరేగా ఉంది. వాళ్ళ లాయరు అంటే వాళ్ళ లీగల్ టీము డిఎంకే సపోర్టింగ్ బ్యాచే ఉంది. వాళ్ళ పోలీసింగు